మల్కాజ్గిరి కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆవరణంలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 30 సంవత్సరాల లోపు యువత ప్రాణాలు కోల్పోతున్నారని డీసీపీ ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించి నిర్లక్ష్యం లేకుండా వాహనాలు నడపాలని సూచించారు. కార్యక్రమంలో కుషాయిగూడ డివిజన్ ఏసీపీ వెంకటరెడ్డి, సిఐ భాస్కర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పావని మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మణిమ, సఖీ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 30 సంవత్సరాల లోపు యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ప్రమాదాల ముంపు ఎక్కువ. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా డ్రైవింగ్ చేయాలి. ప్రోగ్రామ్ చూసిన మా డీసీపీ సార్, ఐపీఎస్ సార్కి మరియు ఇక్కడ వచ్చేసిన అందరికీ మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో ప్రభుత్వము ప్లస్ మా డీజీ గారు ఇది ఇనిషియేషన్ తీసుకొని ఈ రోడ్ యాక్సిడెంట్లు ఈ రోజులో దేశంలో గుండెపోట్ల కంటే కూడా అన్ని రోగాల కంటే కూడా అత్యధికంగా చనిపోతున్నది ఏది అంటే రోడ్ యాక్సిడెంట్. అందుకనే దీన్ని ప్రభుత్వము ప్లస్ మా డీజీపీ గారు పెట్టుకుంటలేదు. అదేమవుతుంది, పడిపోగానే కింద పడిపోతుంది. కొద్ది కోసం పెట్టుకుంటున్నారు కదా, పోలీస్ కోసం కాదు, మీకు మీ కుటుంబానికి. మేము ఏమవుతున్నాము, మేము పెట్టమని చాలా చేస్తుంటే ఏమవుతున్నాము, మమ్మల్ని మేము దూరం అవుతున్నాం మీకు. కానీ ఎవరి కోసం చేస్తున్నాం మేము, మీకోసమే. కానీ అందుకనే నేను అంటున్నా, పౌర సమాజంలో ఉన్న ప్రతి తానుగా సెల్ఫ్గా మోటివేట్ అయితే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. మేము ఎంత చెప్పినా మీకు వారు బండి ఎక్కినాము, బట్ డ్రైవింగ్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకోవాలని చెప్తున్నాము. మీరు యాక్సిడెంట్ చేసేది అనుకోండి, మీరు ఎవరికైనా గుద్దేది అనుకోండి, మీకు లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ రాదు. మీ తప్పు వల్ల ఎవరికి నష్టపోతున్నారు, మీ ఎదుటిన్నోడు నష్టపోతున్నాడు. మరి మీ యాక్షన్ వల్ల ఎదుటోళ్ళు పోవద్దు కదా. కాబట్టి మనకు మనమే బాగు చేసుకోవాలి, మనకు మనమే పరివర్తన చెందాలి. చెందినప్పుడే సమాజం బాగుంటుంది, అందరము బాగుంటాం. డీసీపీ గారికి, ఏసీపీ, అలాగే పోలీస్ అఫీషియల్స్, మరి వేదిక నుంచి పెద్దలకి, మరి కళాకారులు పోలీస్ మిత్రులు, మరి మా ఆర్టీసీ స్టాఫ్ అండ్ పత్రికా వీళ్ళకందరికీ కూడా నా యొక్క నమస్కారము. సో మరి మార్ట్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ శాఖ ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా కూడా మరి ముఖ్యమంత్రి గారు, గౌరవ డీజీపీ గారు, మల్కాజ్గిరి సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ఇది ఉప్పల్ జోన్లో ఉంది, ఈ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించి ఎరైవ్ అలైవ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, మీ ఇంటికి మీరు ఎరైవ్ అవ్వండి, క్షేమంగా రండి మీ ఇంటికి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఎవరైతే రోడ్డు ప్రమాదంలో విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు పొందిన ఆవేదన, వాళ్ళు పడ్డ కష్టాలు అవన్నీ కూడా వాళ్ళతోనే చెప్పించడం జరిగింది. దాంతోపాటుగా మెడికల్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళు కూడా రోడ్డు ప్రమాదం జరిగితే వచ్చే శారీరకంగా వచ్చే ఇబ్బందులు, మానసికంగా వచ్చే ఇబ్బందులు, ఫైనాన్షియల్గా వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా డాక్టర్స్ కూడా వివరించారు. దాంతోపాటుగా ట్రాఫిక్, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, వాటి వల్ల వచ్చే కష్టాలేంటి, నష్టాలేంటి, ట్రాఫిక్ నియమాలని, అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోవడం యొక్క అవసరాన్ని, సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరాన్ని ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. సో మరొకసారి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ కూడా ట్రాఫిక్ నియమాలను పాటించండి. 2 వీలర్ మీద వెళ్తే హెల్మెట్ ధరించండి, కారులో వెళ్తే సీట్ బెల్ట్ ధరించండి, సిగ్నల్ జంపింగ్ చేయకండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేకింగ్ చేయకండి. ఇట్లా అన్ని రకాల ట్రాఫిక్ రూల్స్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, మద్యం సేవించి వాహనం నడపొద్దు, పరిమితికి మించి ఓవర్లోడింగ్ ప్రయాణికులను ఎక్కిపోవద్దు ఆటో డ్రైవర్స్ అయితే. ఇట్లా అన్ని రకాల నియమ నిబంధనలు పాటించి మీ ప్రాణాలు కాపాడుకోండి. మీ పక్కవారు పాదచారులు కావచ్చు, 2 వీలర్ మీద ప్రయాణించే వాళ్ళు కావచ్చు, ఇతర వాహనాల్లో ప్రయాణించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి ప్రాణాలు కూడా మీరు కాపాడాలి. అది మనందరి బాధ్యత. వచ్చే 10 రోజులు కూడా ఈ అంశం మీద రకరకాల కార్యక్రమాలు చేపట్టబోతున్నాయి. సంవత్సరానికి ఈ రోడ్డు ప్రమాదాలను ఎంతమంది చనిపోతుంది?
అది ఆ డీటెయిల్స్ మనకి తెలియదు. వెహికల్స్ కి సంబంధించి యూత్ లో ఎక్కువగా ఉంది. యూత్ లో ఏం చేస్తారంటే వాళ్ళ సైలెన్సర్స్ ని అది ఏదైతే కంపెనీ నుంచి వచ్చిందో కంపెనీ నుంచి వచ్చిన దాన్ని మాడిఫైడ్ చేస్తూ వీళ్ళకి కావాల్సినటువంటి సౌండ్ రావాలన్న ఉద్దేశంతో దాన్ని ఫిక్స్ చేసుకుని నడపడం జరుగుతుంది. దానివల్ల వెహికల్ కన్జప్షన్ దాని వెహికల్ లైఫ్ కూడా పాడవుతుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ సౌండ్ రావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి హార్ట్ పేషెంట్స్, ఓల్డ్ పీపుల్ వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఆ సౌండ్ వల్ల. హార్ట్ పేషెంట్స్ అయితే ఆల్మోస్ట్ దాన్ని బేర్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. దీనికి భాగంగా ఆల్మోస్ట్ మనం సౌండ్ పొల్యూషన్ జరిగే వెహికల్స్ ఏవైతే రోడ్డు మీద తిరుగుతాయో ఇమీడియట్గా వాటిని ఆపడం, వాళ్ళకి చలాన్ రాయటము, చలాన్ రాసిన తర్వాత వాళ్ళని ఈ సేవలో ఫైన్ కట్టుకోమని చెప్పడము, దాని తర్వాత అవసరమైతే కనుక ఇమీడియట్గా అక్కడే ఆ సైలెన్స్ని తీపిచ్చేసి అతని ఒరిజినల్ సైలెన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఫిట్ చేసి పంపించడం కూడా జరుగుతుంది. ఈరోజు చేసినటువంటి ఈ అవగాహన సదస్సు కూడా అదే. అన్ని ప్లేస్లో ఇప్పుడు మీరు అడిగిన మంచి క్వశ్చన్ సార్. ట్రాఫిక్ వాళ్ళు కానీ పోలీస్ కానీ ఎక్కడైతే ఆపుతారో ఏ పాయింట్లు అయితే ఉంటారో అక్కడ వరకే దీని రెక్టిఫికేషన్ అవుతుంది. మిగిలిన పాయింట్లు పోలీసు వాళ్ళు లేరు కదా, ట్రాఫిక్ వాళ్ళు లేరు కదా, ఇబ్బంది లేదు కదా అని చెప్పని వాళ్ళు ఈ వైలేషన్ అంతా చేస్తూ పోతున్నారు. దానివల్ల ఏంటంటే ఈ అవగాహన సదస్సులు పెట్టి ట్రాఫిక్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఉండి ఫైన్ రాస్తేనే మీరు రెక్టిఫై చేసుకోవాలనేది కాదు. మీకు మీరుగా సొంతంగా మీ మనసులో మీరు మార్పు చెంది ఆ మార్పు అనేది మీరు కూడా ఆ రోడ్డుపై వచ్చినప్పుడు అది ఆ రూల్స్ అనేవి పాటిస్తూ ఆ మార్పును పొందినట్టయితే కనుక మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మేము ఆ బర్డెన్ ఆఫ్ వర్క్ అనేది మా తగ్గించినట్టు అవుతుంది అనమాట.